హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే ఉన్నాము. మీరు ప్రీవియస్ వీడియోలో ఐకానిక్ టవర్ 5 గురించి అలాగే 3 అండ్ 4 గురించి చూశారు కదా. ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఐకానిక్ టవర్ 1 అండ్ 2 సంబంధించి వర్క్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 కూడా B+G+39 ఫ్లోర్స్ తో అయితే ఉంటుందండి. ఈ రెండింటికి సంబంధించి మనకు షాపుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏదైతే టవర్ చూస్తున్నారో ఇది ఐకానిక్ టవర్ 2 అండి. పైనంతా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారు కదా బిల్డింగ్, దానికి సంబంధించి ఏంటంటే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. ఇది గత వీక్ నుంచి అయితే స్టార్ట్ అవడం జరిగిందండి. ప్రెసెంట్ ఏంటంటే ఐరన్ రాడ్ మాక్సిమం బ్యాక్ సైడ్ అంతా కూడా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లారిటీ ఉంటుందండి. అంతా కూడా పైన కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తున్నట్టున్నారు. పైన అంతా కూడా చూస్తున్నారు కదా, పైన దాదాపు ఒక 10-15 మంది ఆఫీసర్స్ అయితే వచ్చినారండి. ఏదైతే ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ జరిగిందో కోర్ కాంక్రీట్ నిర్మిస్తారు కదా బిల్డింగ్ కి, అక్కడంతా కూడా చెకింగ్ అయితే చేస్తున్నారు. అలాగే కిందంతా కూడా మనకు చూడండి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా గత 2 వీక్స్ నుంచి ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 1 సంబంధించి మొత్తం కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయండి. ఇది రీసెంట్ మీ వీడియోస్ లో మీరు చూసుకున్నట్లయితే అప్పుడు జస్ట్ ఇక్కడంతా కూడా క్లీనింగ్ వర్క్స్, ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరిగింది. ఇదంతా కూడా గోడ అయితే కట్టుకుంటారు అనమాట. కాంక్రీట్ తో ఒక గోడ అయితే కట్టుకుంటారు. దానికోసం చూడండి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఏ హైట్ అయితే లేపుకున్నారో, అలాగే కింద ఒక ఏదో గోడ అయితే నిర్మించుకున్నారన్నమాట ఒక స్టేజ్ వరకు. ఇప్పుడు దాని మీద ఇంకొక స్టేజ్ లెవెల్ అయితే హైట్ అయితే లేపుకుంటారండి. ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 2 దగ్గర వర్క్స్ చూడండి ఎలా జరుగుతున్నాయి. సో మీ సైడ్ అంతా కూడా చూడండి, ఇటు సైడ్ ఇది వరకు మీరు చూసుకున్నట్లయితే జస్ట్ అప్పుడు క్లీన్ కూడా చేయలేదన్నమాట. మిడిల్ అంతా క్లీన్ చేసుకుంటుండే, ఇప్పుడు సైడ్స్ అంతా కూడా క్లీన్ చేసుకొని అక్కడంతా కూడా కోర్ కాంక్రీట్ తో కింద ఫ్లోర్ లాగా అవన్నీ కూడా నిర్మించుకుంటున్నారు చూడండి. ఆల్మోస్ట్ కొంతవరకు బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అటు సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే అయితే రావడం జరుగుతుంది. అలాగే మిడిల్ లో కూడా ఏదైతే నల్ల మట్టి ఉంటుందో అవన్నీ కూడా నీట్ గా అయితే రిమూవ్ చేస్తున్నారండి. లేయర్ గా మట్టిని చేస్తున్నారు. పైన అంతా కూడా చెకింగ్ అయితే జరుగుతున్నట్టుంది. ఆ కోర్ కాంక్రీట్ తో నిర్మించే దగ్గర ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే చేసుకుంటున్నారండి. ఇదంతా కూడా మనకు గత 1 వీక్ లో నిర్మించిన గోడ అనమాట. కొంతవరకు అప్పుడే కంప్లీట్ అయ్యి ఉండే, ఇప్పుడు కొంతవరకు అయితే నిర్మించుకున్నారు. ఫ్రంట్ అదంతా కూడా రీసెంట్ గానే నిర్మించుకుంటే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే హైట్ అయితే లేపుకున్నారు. చూస్తున్నారు కదా. ఎలా ఇన్స్టాల్ చేసుకున్నారు చూడండి. అందరూ కూడా ప్రీవియస్ వీడియోలో పాత వీడియోస్ మనం పెట్టినప్పుడు అప్పుడు అంతా ఇంకా క్లీనింగ్ వర్క్స్ అయినా అంటున్నారు. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ వర్క్స్ తో పాటు కింద యొక్క కాంక్రీట్ వర్క్స్, సైడ్ అంతా కాంక్రీట్ వర్క్స్ తో పాటు మెయిన్ కోర్ ఏదైతే ఐకానిక్ టవర్ ఉంటుందో ఆ మెయిన్ టవర్ కోసం కోర్ కాంక్రీట్ తో నిర్మించిన ఫ్లోర్ కోసం వస్తే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే నిర్మించుకుంటున్నారండి. ఫ్రంట్ సైడ్ చూడండి అంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరిగింది. ఇప్పుడు అంతా కూడా దాని మీద నిలబడుకొని ఐరన్ రాడ్ ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు. హైట్ గా అయితే లేపుకుంటారు. అదే కంప్లీట్ అయిన వెంటనే ఏదైతే కింద ఈ యొక్క గ్రౌండ్ వర్క్ లేసిందో దాని నుంచి పైకి అయితే లేపుకుంటారు అనమాట. ఈ సైడ్ అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా కోర్ కాంక్రీట్ కింద అంతా నీట్ గా చేసుకొని మొత్తం కాంక్రీట్ కింద ఫ్లోర్ లాగా పోసుకుంటే అయితే రావడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 2 సైడ్ అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా. అలాగే కొన్ని మెటీరియల్ కూడా రావడం జరిగింది. ఆ సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్ అవన్నీ కూడా అన్లోడింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. అది బ్యాక్ సైడ్ అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారు ప్రెసెంట్. అలాగే అది ఐకానిక్ టవర్ 2 దగ్గర 1 దగ్గర చూడండి అంతా కూడా మెటీరియల్ ఏవేవి వచ్చినాయండి. మెటీరియల్స్ అయితే అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారు కదా, దానికి సంబంధించిన మెటీరియల్ అండి. అవన్నీ కూడా రాఫ్టింగ్ చేసుకోవడానికి అయితే మెటీరియల్ అయితే వచ్చినాయి. మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా వర్క్ జరుగుతూనే ఉన్నది. అలాగే ఐకానిక్ టవర్ 1 సైడ్ కూడా చూడండి ఏ హైట్ అయితే లేపుకున్నారో. ఇది వరకు ఎలా ఉండే ఇప్పుడు చూడండి ఐరన్ రాడ్ ఏ హైట్ అయితే లేపు పెట్టుకున్నారు. ఐకానిక్ టవర్ 2 దగ్గరికి వర్క్ చేసుకోవడానికి ఎంట్రీ అయితే ఇలా ఇక్కడి నుంచి అయితే ఉంటుందండి. దానికి సంబంధించి ఏంటంటే ఆ కార్మికులు అవన్నీ కూడా దీనిలోంచి రావడానికి మొత్తం సైడ్స్ అంతా కూడా ఈ విధంగా అయితే ఫెన్సింగ్ లాగా అయితే నిర్మించేసుకుంటున్నారు. అంటే రోడ్ మీద రాకుండా ఏంటంటే అందరూ కూడా మార్నింగ్ వచ్చేటప్పుడు అందులో వచ్చేలాగైతే ఎంట్రీ అయితే మనకి ఇక్కడి నుంచి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క సేఫ్టీకి సంబంధించిన బోర్డ్స్ అయితే పెట్టుకున్నారండి. ఇది ఐకానిక్ టవర్ 1 అండి. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 1 దగ్గర బ్యాక్ సైడ్ అంతా కూడా ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. ఏదైతే ఈ కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారో బిల్డింగ్ దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. అక్కడంతా కూడా మెటీరియల్ తీసుకుంటున్నారు చూడండి. అవన్నీ ఏంటంటే మన కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారు కదా, దానికి సంబంధించి సైడ్స్ రాఫ్టింగ్ చేసుకోవడానికి అయితే ఆ మెటీరియల్ అండి. వచ్చిన తర్వాత 2 వైపులా ఏదైతే ఐరన్ బెండింగ్ జరుగుతుందో అదంతా 2 వైపులు ఉంచుకొని మధ్యలో కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ ఫ్లోర్స్ అయితే లేపుకుంటూ వెళ్తారు.
చాలా మంది కార్మికులు కూడా చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే. షాపూర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు దీనికి సంబంధించి. చూడొచ్చు మీరు ఎంతమంది వర్క్ చేస్తున్నారు. పైనంతా కూడా జనాలు ఉన్నారు, కింద కూడా పైన కూడా జనాలతో నిండిపోయి ఉన్నారండి. అక్కడ ఐకానిక్ టవర్ 2 దగ్గర చూసుకున్నట్ల కూడా ఇదంతా మనకు సైడ్ అంతా కూడా ఇది వరకు అయితే ఫ్లోర్స్ అయితే వేసుకున్నారు నీట్గా చేసుకొని. ఇప్పుడు ఏంటంటే మిడిల్లో కాంక్రీట్ పైకి లేపుకోవడానికి ఐరన్ బెండింగ్ వాటి చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఇక్కడ నుంచి ఆ మూల వరకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. అటు సైడ్ అంతా కూడా జేసీబీలు అవన్నీ కూడా మట్టిని తీయడం, ఆ బ్లాక్ మట్టి ఏదైతే ఉందో అదంతా కూడా ఒక లేయర్గా అయితే నీట్గా తీసేస్తున్నారు. ఇది వరకు ఒక లేయర్గా తీసేశారండి. ఆ సైడ్ అంతా తీసిన దగ్గర ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వచ్చేసారు కదా. ఇది ఐకానిక్ టవర్ 1 దగ్గర చూడొచ్చండి. ఈ చివరి నుంచి మొత్తం ఇది ఐకానిక్ టవర్ 1, అటు సైడ్ ఉన్నది ఐకానిక్ టవర్ 2. ఇటు సైడ్ అంతా కూడా మీకు చూపించాను స్టార్టింగ్ నుండి కూడా. ఇటు సైడ్ మొత్తం క్లీన్ చేసుకున్న దగ్గర నుంచి, కాంక్రీట్ పోసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు చూడండి ఏ స్టేజ్కి వచ్చేసిందో. వితిన్ మనకు ఒక 25 డేస్లోనే మనకి ఈ చేంజ్ అనమాట. మొత్తం కింద కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకొని ఈ యొక్క కింద కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఒక ఫ్లోర్ లాగా అయితే. ఇప్పుడు అంతా కూడా సైడ్స్ గోడలా కట్టుకోవడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ కొంతవరకు ఇటు సైడ్ అంతా కూడా కట్టేస్తున్నారు చూడండి గోడల కాంక్రీట్తో. ఇన్స్టాలేషన్ అవి అయితే జరుగుతున్నాయి. ఈ సైడ్ అంతా చూడండి ఎలా అయిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇదంతా కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మట్టి అంతా కూడా ఇక్కడనే తీసిన మట్టేనండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర తీసిన ఆ బ్లాక్ మట్టి ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఆ మట్టి ఇదంతా కూడా. సో ఇదండి చూసారు కదా ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.